ఇంట్లో అందరూ అలా సరదాగా గడుపుతారు. ఇక అందరూ అయితే ఒకరి తర్వాత ఒకరు డాన్సులు చేస్తూ, చప్పట్లు కొట్టుకుంటూ సరదాగా ఉంటారు. ఇక జ్యోతి అయితే ఆనందంతో మురిసిపోతూ అక్కడ వాళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఒకరి తర్వాత ఒకరు జడ్జి గారు, ఇందమ్మ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాన్సులు చేశాక, సరే సరే పార్టీ అయింది చాలు, పదండి డిన్నర్ చేద్దామని చెప్పి జ్యోతి అంటుంది. అది విని హర్ష అయితే, పిన్ని నువ్వు నాకు ఫేవరెట్ డిష్ చేస్తానన్నావు, చేసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి జ్యోతి అయితే, చేశాను హర్ష, పదండి డిన్నర్ చేద్దాం కానీ అని చెప్పి జ్యోతి అంటుంది. ఇంతలో కుట్టి జ్యోతమ్మతో ఇలా అంటూ ఉంటుంది. జ్యోతమ్మ, నేను నీకు ఒక మాట అడుగుతాను, మాట ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి అది, అడుగు అని చెప్పి జ్యోతి అంటే, జ్యోతమ్మ నువ్వు ఎప్పుడు ఇలానే బంతి పువ్వులా నవ్వుతూ ఉండాలి జ్యోతమ్మ, అదే కావాలి నాకు అని చెప్పి అంటుంది. అది విన్న జ్యోతి అయితే, కుట్టి సరే కుట్టి, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, మిమ్మల్ని కూడా నవ్విస్తాను అని చెప్పి జ్యోతి అంటుంది. ఇదంతా చూసి హైమావతి, గౌరీప్రసాద్ వాళ్ళైతే అలా చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఇక జ్యోతమ్మ ఆ మాట ఇవ్వడంతో కుట్టి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి జ్యోతమ్మ, నువ్వు బాధపడటం నేను చూడలేను జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న యామిని, ఇందమ్మ అయితే దీనికి ఎవరిని ఎక్కడ కూల్ చేయాలో తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.